హిందూ భక్తమిత్రులకు నమస్కారం. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి అనే పట్టణంలో నెలకొని ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఆలయం సందర్శిద్దాం. ఈ ఆలయం మధ్వాచార్యులు అనే యోగి ద్వారా క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కట్టించినట్లు ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలియచున్నది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటిది. ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడు. స్వామివారిని భక్తులు నేరుగా చూడలేరు. కనకనకి అనే చిన్న జాలీ కిటికీలోంచి మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదానం చేస్తుంటారు. ఈ ఆలయానికి ఒకే వ్యక్తి కాకుండా 8 మంది మఠాధిపతులు పర్యాయంగా నిర్వహిస్తుంటారు. దీన్ని పర్యాయ పద్ధతి అంటారు. ఉడిపి కృష్ణుడి ఆలయం భక్తి, సేవ, శ్రద్ధలకు ఒక ప్రతీక. ప్రపంచమంతా ఉన్న వైష్ణవులు దీనిని పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. సింపుల్గా చెప్పాలంటే మధ్వాచార్యులు సముద్రం నుండి దొరికిన బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆలయమే ఈ ఉడిపి శ్రీకృష్ణుడు ఆలయంగా చెప్పవచ్చు. స్వామి శరణం.